పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఈ గునుపూడి భీమవరం చంద్రుడు ప్రతిష్ఠింపజేశాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడి యొక్క కళల్ని స్వామివారిలో కనపడతాయి. అమావాస్య గోధుమరంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగానే మనకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఇక్కడ సోమేశ్వర స్వామి లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అందుకని ఈ క్షేత్రంలో చంద్రకళలు సోమేశ్వర స్వామిపై ప్రత్యక్షంగా కనపడతాయి. అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమికి తెల్లని పాలవలే తెలుపు వర్ణంలో స్వామి కనిపిస్తారు. సంస్కృతంలో సోమ అంటే చంద్రుడని అర్థం. అందుకే ఈ క్షేత్రాన్ని సోమరామము అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 4వ శతాబ్దంలో చాళుక్య భీమరాజు నిర్మించాడు. ఏక గోపురంలో కింద స్వామివారు ఉండడం, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకి తారసపడదు. ఈ యొక్క గునుపూడి క్షేత్రంలోనే మనకి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. గర్భాలయం పై అంతస్తులో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. ఇది ఈ ఆలయ ప్రత్యేక నిర్మాణ శైలికి ప్రతీక. ఇది శివుడు తన తలపై గంగాదేవిని పెట్టుకున్న వాస్తవాన్ని పోలి ఉంటుంది. గర్భగుడికి దక్షిణంగా పార్వతీదేవి కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు వైపున చంద్రకుండం లేదా సోమగుండం అని పిలువబడే పుష్కరిణి ఉంది. పరమ పవిత్రమైన ఈ సోమగుండాన్ని గౌతమ మహర్షి తీసుకువచ్చారని భక్తుల నమ్మకం. గౌతమి మహత్యం ప్రకారం ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. దీనికి ప్రతీకగా అక్కడ గౌతమ మహాముని విగ్రహం కూడా భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఆలయం లోపల ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్యచంద్రుడు, వినాయకుడి ఉపాలయాలు కూడా ఉన్నాయి. అలాగే క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దనుడు, జనుల యొక్క ఆర్ద్రతను తీర్చేవాడు జనార్దనుడు క్షేత్రపాలకుడుగా విరాజిల్లుతున్నాడు. ఆయన ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు ఇక్కడ జరుగుతాయి. శివాలయంలో ఎక్కడ కూడా వివాహం చేసుకోరు. మంగళకరుడైనటువంటి మూర్తి ఉండడం వల్ల ఇక్కడ వివాహాది శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. ఈ ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ జనార్దన స్వామి ఆలయంతో పాటు కాలభైరవుడి ఆలయం, నవగ్రహాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసం నెల రోజులతో పాటు మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా అశేష భక్తజనం సందోహం మధ్య విశేషంగా జరుగుతాయి. శివరాత్రి మహాపర్వదినంలో పంచరాత్ర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మొదటి రోజు ఇలుకొడుకుని చేయడం, ధ్వజారోహణం, అలాగే తర్వాత రోజు శివరాత్రి మహాపర్వదినం, అలాగే రథోత్సవం, తరువాత రోజు తెప్పోత్సవం, తర్వాత రోజు త్రిశూల స్నానంతో ఈ యొక్క పంచరాత్ర బ్రహ్మోత్సవాలు ముగింపబడతాయి.